మొన్నంతా కన్నీళ్ల సీన్, నిన్నంతా ఆస్పత్రి సీన్ నడిచాయి. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి కేసులో ఇవాళ ఏం జరగనుంది? ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కటకటాల సీన్ రానుందా? లంచం తీసుకుంటూ సోమవారం నాడు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయి కళ్ళ నిండా నీళ్లతో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి కనిపించిన సీన్ ఇది. మాసప్ ట్యాంక్ లోని తన ఆఫీసులో ఓ కాంట్రాక్టర్ నుంచి జ్యోతి 84,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిజామాబాద్ లోని గాజుల రామవరంలో జువైనల్ బాయ్స్ హాస్టల్ నిర్మాణం కోసం నిధులు శాంక్షన్ అయ్యాయి. అయితే ఆ బిల్లుపై సంతకం చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో అతగాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం, వారు వలపన్ని జ్యోతిని అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత మెహదీపట్నంలోని జ్యోతి నివాసంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులకు అవినీతి జ్యోతి అసలు స్వరూపం 65 లక్షల నగదు, 4 కిలోల బంగారం రూపంలో దర్శనమిచ్చింది. దీంతో జ్యోతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఏసీబీ నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సోదాల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని జ్యోతి చెప్పడంతో ఆమెను ఉస్మానియా హాస్పిటల్లో జాయిన్ చేశారు. జ్యోతికి వైద్యులు ఈసీజీ తీసి బీపీ, బ్లడ్ టెస్ట్లు, షుగర్, గుండెకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఆమెకు 2D ఎకో టెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం జ్యోతి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఇవాళ జ్యోతిని డిశ్చార్జ్ చేస్తామని ఉస్మానియా వైద్యులు చెప్తున్నారు. డిశ్చార్జ్ తర్వాత ఆమెను నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు ఏసీబీ అధికారులు.